అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. పంచమి విభక్తి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఏంజిల్ చక్మా గారికి అంకితం. అతడు దెహ్రాదూన్‌లో చంపబడ్డ ఒక 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి. తండ్రి బీఎస్ఎఫ్ జవాన్. ఇతడొక ఈశాన్య భారతీయుడు. ఈశాన్య భారతీయులు భారతీయులే. వారిని దుర్భాషలాడవద్దు. వారు మన భారతదేశ పౌరులే. మీరు గమనించారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారుల్ని తరిమి కొట్టడంలో ఈశాన్య భారతీయులు చాలా యాక్టివ్. దే ఆర్ లిటరలీ ఆర్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ చైనా అండ్ బంగ్లాదేశ్. సో రెస్పెక్ట్ నార్త్ ఈస్ట్ భారత్. ఇక్కడ సోర్స్ ఇచ్చానండి. ఇంకా చాలా వివరాలు ఇతని గురించి ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. పంచమి విభక్తి. తెలుగులో పంచమి విభక్తి ఎలా ఉంటుంది? వలన, కంటే, పట్టి. రాముని వలన, సీత వలన, రాముని కంటే, సీత కంటే, అతడి కంటే, ఇతని కంటే ఇలా. ఇప్పుడు సంస్కృతంలో పంచమి విభక్తి ఎలా ఉంటుంది? వాటి రూపాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాము. విద్యుద్దీపః. ఏ లింగం? పుంలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తిలో ఉంది. విద్యుద్దీపాత్ అంటే ఇంచుమించుగా దీపం నుండి అని ట్రాన్స్లేషన్ అన్నమాట. పంచమి విభక్తి. యానపేటిక స్త్రీలింగం, ప్రథమా విభక్తి. యానపేటికాయాః అంటే పేటిక నుండి అని వస్తుంది. యానపేటికాయాః పంచమి విభక్తి. విమానం నపుంసకలింగం, ప్రథమా విభక్తి. మరి పంచమి విభక్తి రూపం ఏంటి? విమానాత్. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. వృక్షః వృక్షాత్, సైనికః సైనికాత్, స్యూతః స్యూతాత్, రమేశः రమేషాత్. యానపేటికా యానపేటికాయాః, సీతా సీతాయాః, దూరవాణి దూరవాణ్యాః ఈకారాంత స్త్రీలింగం. లేఖనీ లేఖన్యాః, కర్తరీ కర్తర్యాః, పుష్పం పుష్పాత్, కార్యానం కార్యానాత్. ఇక్కడ మీరు గమనించారంటే పుంలింగానికిను నపుంసకలింగానికి రూపం ఒకేలా ఉంటుంది. విద్యుద్దీపాత్, కార్యానాత్. స్త్రీలింగానికి యానపేటికాయాః, దూరవాణ్యాః అని కొంచెం వేరుగా ఉంటుంది. తెలుగులో విభక్తులు ఎలా, సంస్కృతంలో విభక్తులు ఎలా వస్తాయి అంటే మూల రూపానికి ప్రత్యయాలు జోడించినప్పుడు విభక్తులు వస్తాయి. ఉదాహరణకు సైనికః తీసుకున్నాం అనుకోండి. మూల రూపం సైనిక, క ఎలా వస్తుంది? క్ ప్లస్ ఆ, క వస్తుంది. క్ ప్లస్ ఆ, కా, క్ ప్లస్ ఈ, కి ఇలా కాగుణింతం వస్తుంది. ఇక్కడ ఆ ఈ అక్షరం తీసేసి ఆత్ అని జోడించారు. సైనికాత్. ఇదే లాజిక్ నపుంసకలింగానికి కూడా ఉపయోగించారు. పుస్తకం మూల రూపం పుస్తక, ఆ ఈ అక్షరం తీసేసి ఆత్ అని జోడించారు. పుస్తకాత్. స్త్రీలింగానికి మాత్రం యాహ అని జోడించారు. ఆకారాంత స్త్రీలింగంలో ఏది తీసేయట్లేదు, కేవలం యాహ అని జోడించారు. సీతాయాహ. ఈకారాంతంలో మాత్రం ఉదాహరణకు యువతి అని తీసుకున్నాం అనుకోండి. తి, త్ ప్లస్ ఈ, ఈ అన్న అక్షరం తీసేసి యాహ అని జోడించారు. అప్పుడు ఏమవుతుంది? యువత్యాహ. కాబట్టి అకారాంత పుంలింగానికి నపుంసకలింగానికి అయితే ఆత్ అని జోడించారు. సైనికాత్, పుస్తకాత్ ఆ అన్న శబ్దం తీసేసి, ఈకారాంత ఆకారాంత స్త్రీలింగానికి సీతాయాహ, యువత్యాహ అని ఇలా పంచమి విభక్తి రూపాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఆకారాంత స్త్రీలింగంలో పంచమి నుండి ప్రథమ నుండి పంచమి వరకు రూపాలను చూస్తున్నారండి. బాలిక, బాలికాం, బాలికయా అంటే బాలికతో, బాలికాయై, బాలికాయాః, బాలికాభ్యః బహువచనం. ఈకారాంత స్త్రీలింగంలో యువతీ, యువతీం, యువత్యా, యువత్యై, యువత్యాః అంటే యువతి నుండి, యువతీభ్యః బహువచనం. అకారాంత పుంలింగంలో బాలకః, బాలకం, బాలకేన, బాలకాయ,
బాలకాత్ బాలుడి నుండి ఇంచుమించుగా అనువాదం. బాలకేభ్యః బహువచనం. అకారాంత నపుంసకలింగంలో పుస్తకం, పుస్తకం, పుస్తకేన, పుస్తకాయ, పుస్తకాత్ పుస్తకం నుండి. పుస్తకేభ్యః పుస్తకేభ్యః బహువచనం. ఇక్కడ మీరు గమనించారంటే చతుర్థి విభక్తికిను, పంచమి విభక్తికిను బహువచనంలో రూపాలు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు బాలికాభ్యః అని తీసుకున్నామనుకోండి. అది బాలికల కోసం అవుతుందా? లేకపోతే బాలికల నుండి అవుతుందా? దానర్థం ఆ వాక్యంలో ఉన్న కాంటెక్స్ట్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ప్రశ్నలు ఎలా అయితే మారుతుంటాయో ఎవరు, ఎవరిని, ఎవరితో, ఎవరి కోసం, ఎవరి నుండి. సంస్కృతంలో కూడా ప్రశ్నలు అలాగే మారతాయి. ఉదాహరణకు స్త్రీలింగంలో కా, కాం, కయా, కస్యై, కస్యాః ఎవరి నుండి, కాభ్యః ఎవరి నుండి బహువచనం. పుంలింగంలో కః, కం, కేన, కస్మై, కస్మాత్ ఎవడి నుండి, కేభ్యః బహువచనం. కిం, కిం, కేన, కస్మై, కస్మాత్ కేభ్యః బహువచనం. ఇప్పుడు ఈ బొమ్మను చూసారా? ఇదే బొమ్మ మనము చతుర్థి విభక్తిని వివరించడానికి ఉపయోగించాము. ఈ బొమ్మలో ఏం జరుగుతుంది? అమ్మ తన కూతురికి బహుమానం ఇస్తున్నది. కా దదాతి, మాతా దదాతి అమ్మ ఇస్తున్నది. మాతా కిం దదాతి, మాతా ఉపాయనం దదాతి మాతా బహుమానం ఇస్తున్నది. మాతా ఉపాయనం కేన దదాతి, మాతా ఉపాయనం హస్తేన దదాతి మాతా ఉపాయనం కస్యై దదాతి, మాతా ఉపాయనం పుత్ర్యై దదాతి కూతురికి ఇస్తున్నది, కూతురి కోసం ఇస్తున్నది. మాతా పుత్రీ ఉపాయనం కస్యాః స్వీకరోతి, పుత్రీ ఉపాయనం మాతాయాః స్వీకరోతి. ఎలా చెప్పొచ్చు అంటే అమ్మ కూతురికి బహుమానం ఇస్తున్నది, లేకపోతే ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డాటర్ కూతురు అమ్మ నుండి బహుమానం తీసుకుంటున్నది. యస్మాత్ విభాగః భవతి తస్య పంచమీ విభక్తిః భవతి. ఎవరి నుండైతే విభాగం ఉంటుందో వారికి పంచమీ విభక్తి వస్తుంది. ఇక్కడ విభాగం ఎవరి నుండి ఉంది? ఈ బహుమానం ఎవరి నుండి వస్తుంది? అమ్మ నుండి. విభాగం ఎవరి నుండి జరుగుతుంది? అమ్మ నుండి జరుగుతుంది. కాబట్టి అమ్మకు పంచమీ విభక్తి వస్తుంది. కస్యాః ఎందుకు ఉపయోగించాము ఇక్కడ? స్పెసిఫిక్‌గా స్త్రీలింగం కాబట్టి కస్యాః ఉపయోగించాం. కస్మాత్ ఉపయోగించలేదు. పుత్రీ ఉపాయనం కస్యాః స్వీకరోతి, కస్యాః స్వీకరోతి సెపరేషన్ ఎక్కడి నుండి ఉంది? అమ్మ నుండి. కాబట్టి మాతాయాః స్వీకరోతి. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. కస్మాత్ ఆమ్రం పతతి, వృక్షాత్ ఆమ్రం పతతి. ఎక్కడి నుండి ఆ మామిడి ఫలం పడుతుంది? ఎక్కడి నుండి? చెట్టు నుండి పడుతుంది. చెట్టు నుండి పడుతుంది. చెట్టుకి ఒకానొక టైంలో మామిడి పండు, చెట్టుకి ఒకానొక టైంలో మామిడి పండు ఉండింది. చెట్టు మీద ఉండింది. కానీ చెట్టు నుండి సెపరేట్ అయ్యి పడింది. కాబట్టి వృక్షాత్ ఆమ్రం పతతి. చెట్టు నుండి మామిడి పండు కింద పడుతుంది. సహ కస్మాత్ ఆమ్రాన్ ఆనయతి, సహ ఉద్యానాత్ ఆమ్రాన్ ఆనయతి. ఉద్యానం నుండి మామిడి ఫలాలను తీసుకొస్తున్నాడు. సా పాఠశాలాయాః ఆగచ్చతి. ఆమె పాఠశాల నుండి వస్తుంది. ఆమె పాఠశాలలో ఒకానొక టైంలో ఉంది. తరువాత పాఠశాల నుండి ఆమె వస్తుంది. పాఠశాల నుండి సెపరేట్ అయ్యింది. కాబట్టి ఎక్కడి నుండి వస్తుంది? పాఠశాల నుండి. పాఠశాలాయాః ఆగచ్చతి. కస్యాః ఆగచ్చతి? పాఠశాలాయాః ఆగచ్చతి. కస్మాత్ ఆమ్రం పతతి? వృక్షాత్ ఆమ్రం పతతి. వృక్షః వృక్షాత్. పాఠశాలా పాఠశాలాయాః. ఇప్పుడు ఈ సహ కస్మాత్ ఆమ్రాన్ ఆనయతి
ఈ క్వెషన్ తీసుకోండి, ఈ ప్రశ్న తీసుకోండి. దీనికి పాసిబుల్ ఆన్సర్స్ ఏముండొచ్చు అంటే, సహ ఉద్యానాతామ్రానానయతి, ఉద్యానం నుండి తీసుకొస్తున్నాడు. సహ రమేషः ఆమ్రానానయతి, రమేష్ నుండి తీసుకొస్తున్నాడు. సహ సీతాయాః ఆమ్రానానయతి, సీత నుండి తీసుకొస్తున్నాడు. ఎందుకు అంటే కస్మాత్ కస్యాః అంటే ఎక్కడి నుండైనా రావచ్చు, ఎవరి నుండైనా రావచ్చు. లింగం తెలియకపోతే మీరు కస్మాత్ అని ఉపయోగించవచ్చు. సహ కస్మాత్ ఆమ్రానానయతి, ఉద్యానాత్, రమేషాత్, సీతాయాః. ఇవి పాసిబుల్ ఆన్సర్స్. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. కా దదాతి, ఛాత్రా దదాతి. ఈమె ఛాత్ర, ఇతడు ఛాత్రః. ఛాత్రా కిం దదాతి, ఛాత్రా పుస్తకం దదాతి. ఛాత్రా పుస్తకం కేన దదాతి, ఛాత్రా పుస్తకం హస్తేన దదాతి. కస్యై దదాతి, కస్యై దదాతి, ఛాత్రాయ దదాతి. ఛాత్రః ఛాత్రాయ, ఛాత్రా ఛాత్రాయై. ఇవి చతుర్థి విభక్తి రూపాలన్నమాట. ఛాత్రః, ఇతడు ఛాత్రః. పుస్తకం కస్యాః స్వీకరోతి, ఛాత్రః పుస్తకం ఛాత్రాయాః స్వీకరోతి. ఛాత్రాయాః స్వీకరోతి. విద్యార్థి పుస్తకం విద్యార్థిని నుండి తీసుకుంటున్నాడు. ఒకవేళ ఇక్కడ స్త్రీలింగంలా కాకుండా పుంలింగం ఉంటే ఛాత్రాత్ అని వస్తుందన్నమాట. ఎక్కడి నుండైతే విభాగం సపరేషన్ ఉంటుందో వారికి పంచమీ విభక్తి వస్తుంది. ఇంకో ఉదాహరణ చూద్దాము. సహ లూతాయాః భీతః అస్తి, అతడు సాలిపురుగు నుండి భయపడుతున్నాడు. చోరాః ఆరక్షికాయాః భీతాః సంతి, దొంగలు మహిళా పోలీసు నుండి భయపడుతున్నారు. యువతి సర్పాత్ భీతా అస్తి, యువతి సర్పాన్ని చూసి భయపడుతుంది. యస్మాత్ భీతిః భవతి తస్య పదస్య పంచమీ విభక్తిః భవతి. ఎవరి నుండైతే చూసి భయపడతామో వాటికి పంచమీ విభక్తి వస్తుంది. ఆ పదానికి పంచమీ విభక్తి వస్తుంది. ఇక్కడ బాలుడు దేన్ని చూసి భయపడుతున్నాడు? సాలెపురుగును చూసి భయపడుతున్నారు. కాబట్టి లూతాయాః, దొంగలు ఎవరిని చూసి భయపడుతున్నారు? పోలీసుని చూసి భయపడుతున్నారు, లేడీ పోలీస్. ఆరక్షికాయాః, ఈ మహిళ దేన్ని చూసి భయపడుతుంది? సర్పాన్ని చూసి భయపడుతుంది. కాబట్టి ఈ సర్పానికి పంచమీ విభక్తి వస్తుంది. యువతి సర్పాత్ భీతా అస్తి. ఇలా ఇంకో సందర్భం చూద్దాము. ఆరక్షిక జనాన్ చోరాత్ రక్షితవతి, మహిళా పోలీసు జనాలను దొంగ నుండి కాపాడింది. రామః రావణాత్ విభీషణం రక్షితవాన్, రాముడు రావణుడి నుండి విభీషణుడిని కాపాడాడు, రక్షించాడు. భగిని బాలికాం అపాయాత్ అరక్షత్. భగిని అంటే ఇన్ జనరల్ చెల్లి అన్న రావచ్చు, అక్క అన్న రావచ్చు. సంస్కృతంలో ఇన్ జనరల్ లేడీస్ని పిలుచుకునేటప్పుడు భగిని భగిని అని పిలుచుకుంటారు. భగిని బాలికను అపాయం నుండి కాపాడింది. యదా రక్షణం భవతి తదా యస్మాత్ రక్షణం ప్రాప్యతే తస్య పంచమీ విభక్తి భవతి. ఎప్పుడైతే రక్షణ ఉంటుందో అప్పుడు ఎవరి నుండైతే రక్షణం లభిస్తుందో వారికి పంచమీ విభక్తి వస్తుంది. ఇక్కడ ఉదాహరణకు ఈ సెంటెన్స్ తీసుకోండి, ఈ వాక్యం తీసుకోండి. రక్షితవతి, కాపాడింది. ఎవరు కాపాడారు? ఆరక్షిక రక్షితవతి, మహిళా పోలీసు కాపాడింది. రక్షితవతి, ఆరక్షిక రక్షితవతి. మహిళా పోలీసు ఎవరిని కాపాడింది? జనాలను కాపాడింది. ఆరక్షిక జనాన్ కాన్ రక్షితవతి, జనాన్ రక్షితవతి. ఆరక్షిక జనాన్ కస్మాత్ రక్షితవతి, ఎవరి నుండి కాపాడింది? చోరాత్, కాబట్టి ఎవరి నుండి కాపాడింది? దొంగ నుండి. ఈ దొంగకి పంచమీ విభక్తి వస్తుంది. ఇక్కడ రాముడు ఎవరి నుండి విభీషణుని కాపాడాడు? రావణుడి నుండి. కాబట్టి రావణుడికి పంచమీ విభక్తి. ఇక్కడ ఈ భగిని
ఈ బాలికను దేని నుండి కాపాడింది? కస్మాత్ అరక్షత్, అపాయాత్ అరక్షత్. అపాయం నుండి. కాబట్టి ఈ అపాయానికి పంచమీ విభక్తి వస్తుంది. ఇక్కడ మీరు ఇంకోటి గమనించారా? కాపాడింది అంటే ఇక్కడేమో రక్షితవతి అని రాసా, ఇక్కడేమో ఆరక్షత్ అని రాసా, ఇక్కడేమో రక్షితవాన్ అని రాసా. ఎందుకలా? ఎందుకు అంటే రక్షితవతి, రక్షితవాన్ క్రియాపదాలు కావు. కానీ క్రియాపదాలుగా ఉపయోగించొచ్చు. అరక్షత్ మాత్రం ప్రాపర్ పాస్ట్ టెన్స్ క్రియాపదం. భూతకాలం క్రియాపదం. వీటి గురించి పాస్ట్ టెన్స్, భూతకాలం చర్చించుకునేటప్పుడు మనము వివరంగా చూద్దాము. కానీ లాంగ్ స్టోరీ షార్ట్, సంస్కృతంలో క్రియాపదానికైనా, నామపదానికైనా మూల రూపం ఉంటుంది. క్రియాపదానికి ఉండే మూల రూపాన్ని ధాతు అంటాం. నామపదానికి ఉండే మూల రూపమేమో ప్రాతిపదికం అంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ధాతుకి తవతు ప్రత్యయః యాడ్ చేసినప్పుడు ప్రాతిపదికం అవుతుంది. ఈ ప్రాతిపదికానికి సుప్రత్యయ యాడ్ చేసినప్పుడు సుబంధ పదం అవుతుంది. సుబంధ పదం అంటే 7 విభక్తులు ఉండే పదం. దాన్ని సుబంధ పదం అంటామనమాట. ఉదాహరణకు రక్ష అని మూల పదం తీసుకున్నామనుకోండి. ఈ తవతు ప్రత్యయ యాడ్ చేస్తే రక్షితవత్ అని వస్తుంది. విచ్ ఈస్ ప్రాతిపదికం. ఈ ప్రాతిపదకానికి సుప్రత్యయ యాడ్ చేస్తే రక్షితవాన్, రక్షితవతి, రక్షితవత్ అని వస్తాయి. ఇది పుంలింగానికి, స్త్రీలింగానికి, ఇది నపుంసకలింగానికి. ఇలా వీటన్నిటికీను మరి సపరేట్‌గా విభక్తులుంటాయి. 7 విభక్తులుంటాయి. వీటిని విశేషణ విశేషంలో ఉపయోగించొచ్చు. విశేషణ విశేషం అంటే నామపదాన్ని డిస్క్రైబ్ చేసే పదంగా ఉపయోగించొచ్చనమాట. ఉదాహరణకు రక్షితవాన్ బాలకః, రక్షించబడ్డ బాలుడు. రక్షితవతీ బాలిక, రక్షించబడ్డ బాలిక. ఇది ఒక వాక్యం చూద్దాము. రక్షితవాన్ బాలకః ఇదానీం సుఖేన జీవతి. రక్షించబడ్డ బాలుడు ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాడు. ఇలా అనమాట. ఫర్ స్టార్టింగ్ పర్పస్ డైరెక్ట్‌గా భూతకాల క్రియాపదాలు నేర్పించరు. రక్షితవాన్, రక్షితవతి ఇవి నేర్పిస్తారనమాట. ఆ తర్వాత ప్రాపర్ భూతకాలం క్రియాపదాలు నేర్పిస్తారు. విచ్ ఈస్ రక్ష అనే ధాతుకి ప్రాపర్ భూతకాల క్రియాపదం ఏంటి అంటే అరక్షత్. ఏ లింగానికైనా అరక్షత్ వస్తుంది. యువతి బాలకం అరక్షత్. యువతి బాలుణ్ణి రక్షించింది. అర్థం కాకపోయినా పర్వాలేదు. మనము సెపరేట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకో సందర్భం పంచమీ విభక్తి ఎప్పుడొస్తుంది? శునకః గృహాత్ బాహిః ఆగచ్చతి. ఇంటి నుండి కుక్క బయటికొస్తుంది. జలాత్ ఋతే మీనాః న జీవంతి. నీళ్లు లేకుండా చేపలుండవు, జీవించవు. సోమవాసరాత్ ఆరభ్య సంస్కృతం పఠామి. సోమవారం నుండి సంస్కృతం చదువుతున్నాను. బాహిః ఆరభ్య ऋते పూర్వః పరః ఇత్యేతేషాం శబ్దానాం ప్రయోగే పంచమీ విభక్తిః భవతి. ఈ పదాలు ఉపయోగించినప్పుడు పంచమీ విభక్తి వస్తుంది. గృహాత్ బాహిః. ఇక్కడ మీరు విన అన్న శబ్దం మీరు తృతీయ విభక్తిలో కూడా చూసారు. విన అన్న శబ్దం ద్వితీయాలోను, తృతీయాలోను, పంచమీలోను ఉపయోగించొచ్చు. ఋతే అన్న, విన అన్న ఒకటే. ఇక్కడ ఇంకో ఉదాహరణ. సోమవాసరః, మంగళవాసరః, బుధవాసరః. సోమవాసరః కస్మాత్ పూర్వః? సోమవాసరః మంగళవాసరాత్ పూర్వః. బుధవాసరః కస్మాత్ పరః? బుధవాసరః మంగళవాసరాత్ పరః. మంగళవారానికి తరువాత బుధవారం, మంగళవారానికి ముందు సోమవారం. సోమవాసరః మంగళవాసరాత్ పూర్వః. ఇలా బాహిః ఆరభ్య ఋతే పూర్వః పరః ఇత్యేతేషాం శబ్దానాం ప్రయోగే, క్షమించండి ఇక్కడ పరాహోగే అని రాశాను, ఇది ప్రయోగే పంచమీ విభక్తి భవతి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పోలిక, కంపారిజన్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాము. కర్ణః అర్జునః. కర్ణాత్ అర్జునః శ్రేష్ఠః ధనుర్ధరః.
కర్ణుడి కంటే అర్జునుడు ఉత్తమమైన ధనుర్ధరుడు అనొస్తుంది. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే కంపారిజన్ కర్ణస్య అపేక్షయ, అపేక్షయ అన్న వర్డ్ ఉపయోగించొచ్చనమాట. పదం ఉపయోగించొచ్చు. అపేక్షయ అన్న పదం ఉపయోగించినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. ఇది కర్ణస్య అనేది షష్ఠీ విభక్తి. కర్ణస్య అపేక్షయ అర్జునః శ్రేష్ఠः ధనుర్ధరः. కాబట్టి పంచమీ విభక్తి ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించొచ్చు? విభాగః సెపరేషన్ ఉన్నప్పుడు, భీతః ఒకరి నుంచి భయపడుతున్నప్పుడు, ఎవరి నుండైతే భయపడుతున్నామో వారికి పంచమీ విభక్తి వస్తుంది. రక్షితవాన్, రక్షితవతి, అరక్షత్ ఎవరి నుండైతే ప్రొటెక్షన్ పొందుతున్నామో ఆహ్, వారికి వాళ్ళకి పంచమీ విభక్తి వస్తుంది. బాహిః, ఋతే ఇంకా ఆరభ్య, పూర్వః, పరః ఈ పదాలు ఉపయోగించినప్పుడు పంచమీ విభక్తి వస్తుంది. ఇంకా కంపారిజన్ ఉన్నప్పుడు పంచమీ విభక్తి వస్తుంది. ఒకటి చెప్పడం మర్చిపోయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ఉదాహరణ ఉంది. అద్య ఆరభ్య సంస్కృతం పఠామి. అద్య అనేది పంచమీ విభక్తి ఫార్మ్‌లో లేదు. ఎందుకు అంటే అది అద్య అనేది అవ్యయం. అవ్యయం ఉపయోగించినప్పుడు మీకు చేంజ్ ఉండదు. అద్య, శ్వః, పరశ్వః ఇలా. ఇక్కడ ఇంకొన్ని రాసానిక్కడ చూడండి. ఇక్కడ సర్వనామాలకు పంచమీ విభక్తి రూపాలు ఇక్కడున్నాయండి. తస్యాహ ఆమె నుండి, తస్మాత్ అతడి నుండి, లేకపోతే దాని నుండి తస్మాత్. ఏతస్యాహ ఈమె నుండి, ఏతస్మాత్ ఇతడి నుండి, లేకపోతే దీని నుండి. భవత్యాహ భవతి, భవత్యాహ మీ నుండి, లేకపోతే ఇది స్త్రీలింగం. భవతః పుంలింగానికి. మత్ అంటే నా నుండి, అస్మత్ అంటే మా నుండి. ఇక్కడ స్త్రీలింగానికి, పుంలింగానికి సంబంధించి నపుంసకలింగానికి పట్టికలు ఉన్నాయండి. ఏ నామవాచకాలకైనా, సర్వనామాలకైనా పంచమీ విభక్తి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ బహువచనంలో కొన్ని ఉదాహరణలున్నాయి. వృక్షేభ్యః ఆమ్రాని పతంతి. చెట్ల నుండి. కేభ్యః ఎక్కడి నుండి? కేభ్యః ఇక్కడ ఎక్కడి నుండి అంటే ఇక్కడ బహువచనం కాబట్టి కస్మాత్ ఉపయోగించలేదు. కేభ్యః ఉపయోగించాం. వృక్షః, వృక్షాత్ ఏకవచనం, వృక్షేభ్యః బహువచనం. వృక్షేభ్యః ఆమ్రాని పతంతి. చోరాः ఆరక్షికాభ్యः భీతాः సంతి. ఆరక్షికా, ఆరక్షికాయాः ఏకవచనం, ఆరక్షికాభ్యः. కాభ్యः భీతాः సంతి, ఆరక్షికాభ్యः భీతాः సంతి. భగిన్యः కేభ్యः బాలకాన్ రక్షन्ति. భగిన్యः చోరేభ్యः బాలకాన్ రక్షन्ति. చోరः, చోరాత్ ఏకవచనం, చోరేభ్యः బహువచనం. చోరేభ్యः బాలకాన్ రక్షन्ति. దొంగల నుండి పిల్లలను రక్షిస్తున్నారు. ఇక్కడ ఈ లింక్స్ ఉన్నాయి. ఒకసారి ఈ లింక్ చూడండి. ఇది సంస్కృత భారతి కాంటాక్ట్ పేజ్. ఇక్కడ మీకు ఒకవేళ సంస్కృతం నేర్చుకోవాలి అని ఉంటే వీళ్ళు S2S ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఉందండి. మీరు అందులో చూడొచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ సంస్కృత్ ట్యుటోరియల్ అని ఇంకో వెబ్‌సైట్ కూడా ఉంది. వీరెలా సంస్కృతం టీచ్ చేస్తారో నాకు తెలీదు కానీ, బట్ వీళ్ళ చార్ట్స్ అయితే నేను చూసాను. చాలా కలర్‌ఫుల్. అండ్ సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి, చిన్న పిల్లలకి నేర్పించాలంటే ఈ చార్ట్స్ చాలా ఉపయోగపడతాయి. సో ప్లీజ్ గో అహెడ్ అండ్ విజిట్ దిస్. ఇక్కడ పంచమీ విభక్తి. వీళ్ళు కూడా పంచమీ విభక్తి సిహెచ్ ఇన్ఫో ఛానల్ వీళ్ళు కూడా పంచమీ విభక్తి గురించి నేర్పించారు ఇంకా క్లియర్‌గా. సో విజిట్ దిస్. హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి. ప్రతి గుడిలో సంస్కృతం నేర్పించాలి. శత్రుబోధ చేయాలని కోరుకుంటూ ధన్యవాదः.